హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శివిషాస్ వరల్డ్. ఈరోజు నేను మా నాన్నమ్మ రోటి పచ్చడి చేస్తున్నానండి. దోస విత్తనాలు, పల్లీలు, చింతకాయ పచ్చడి వేసి చేస్తున్నాను. ముందుగా మనం పల్లీలు, దోస విత్తనాలు, కల్లు ఉప్పు వేసి ఇలా అవి వేపుకొని ఇలా రోట్లో వేసుకొని మెత్తటి పౌడర్లా దంపుకోవాలండి. అలా గ్రైండ్ పౌడర్లా దంపుకున్న తర్వాత అలా పౌడర్ మెత్తగా దంపిన తర్వాత మనం ముందుగా వేపుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకోవాలండి. అది కూడా ఆ పౌడర్లో మిక్స్ అయిపోయేలాగా దంచాలండి. పచ్చిమిర్చి కొంచెం బాగా క్రిస్పీగా ఏగుతాయి కాబట్టి టైం పట్టిద్ది. తర్వాత టమోటా కూడా వేసుకొని దంచుకోవాలి. అది కూడా మెత్తగా దంచిన తర్వాత కొంచెం చింతకాయ పచ్చడి వేసుకోవాలండి. చింతకాయ పచ్చడి కూడా మెత్తగా దంపిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. అవి కూడా మెత్తగా మెదిగిన తర్వాత మనకి టేస్ట్కి మనం వేసిన వెల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా అవన్నీ బాగా మిక్స్ అయ్యేలా దంపుకోవాలండి. చివరిగా కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేసుకొని మెత్తగా అలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలా దంపుకోవాలండి. ఇప్పుడు దంపడం అయిపోయిందండి. అది కొంచెం వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా